రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడి మంచి పంటలు పండుతుంటే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్పై దుష్ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. రైతులు సంతోషంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తుంటే వర్షాలు లేవు, వరదలు లేవంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అత్యధికంగా పాడి పండించే దేశంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ నాయకులు కళ్లలో నిప్పులు పోసుకుంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కేటీఆర్ అబద్ధాలు మాట్లాడతారని బీజేపీ ఎంపీ రమేష్ మాటల్లోనే చూసామని, ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతాన్ని ఎంపీ ఎన్నికలు ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడి మంచి పంటలు పండుతూ ఉన్నా కూడా పోయినసారి కూడా దేశంలోనే అత్యధిక పాడిని పండించి దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. ఆ రోజు కానీ ఈ రోజు కానీ రైతాంగం సంతోషంగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నారు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వర్షాలు లేవంటారు, వరదలు వచ్చినాయి అంటారు. ఇట్లా రకరకాలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతిమంగా రైతులు పండించిన పంటనే ఈ దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి పంట పండడంతో రాష్ట్ర ప్రజలకు కానీ దేశానికి కానీ తెలిసిపోతుంది. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినో కొద్దిగా వెనుక ముందు నిజాలు తెలిస్తే కావచ్చు. ఎందుకంటే మనకు తెలుసు అబద్ధము ఊరంతా తిరిగి వచ్చే లోపు నిజం గడప దాటదని. సో అట్లా టీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాల మీదనే ఆధారపడి వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా నిన్న మొన్న కూడా ఎంత అబద్ధాలు కేటీఆర్ మాట్లాడతాడు అనేది సీఎం రమేష్ మాటలలో కూడా మనం చూసినాము. మరి ఆయన మాట్లాడిన దానికి సీసీ ఫుటేజీలతో సహా బయట పెడతా అన్నాడు. దానికి సిద్ధంగా మేము ఏ పార్టీతో ఒప్పందం లేదని, మీరు ఒప్పందం అయినారు కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో మీరు ఎంత డిపాజిట్లు కూడా మీకు రాలేదు. మీరు అన్నారు కదా మమ్మల్ని జనరల్ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు మాకు 0.5%, 1% తేడా మాకు ఇంత ఉంది అంత ఉందనే. మరి ఎంపీ ఎలక్షన్లలో ఓటు శాతాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు? అంటే బీజేపీతో కుమ్ముక్కైనరు అనేది ఆ రోజు ఎంపీ ఎలక్షన్లు అప్పుడే తెలిసిపోయింది.